డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరులో పర్యటించనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఆయన ఇల్లు, ఆఫీసులను పరిశీలిస్తారు. పచ్చ మూకలు అంబటి నివాసంపై దాడి చేసి ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను హత్య చేయాలని యత్నించారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని ఓదార్చనున్నారు వైఎస్ జగన్. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అటు గుంటూరులో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఆటంకాలు సృష్టిస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్లకుండా నోటీసులు ఇచ్చారు. లేళ్ల అప్పిరెడ్డి ఇంటికి అర్ధరాత్రి 2 సార్లు వెళ్లిన పోలీసులు గోడకు నోటీసులు అంటించి ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే నోటీసులు తొలగించి వెళ్లిపోయారు పోలీసులు. మరోవైపు గుంటూరును అష్టదిగ్బంధనం చేశారు. నగరానికి నలువైపులా చెక్పోస్టులు వెలిశాయి. అటు వైఎస్ జగన్తో వెళ్లొద్దని కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారు. విడదల రజని, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, యేసురత్నం, నూరి ఫాతిమా, నంబూరి శంకర్రావు, కిరణ్ కుమార్, దొంతిరెడ్డి వేమారెడ్డి, అంబటి మురళీకృష్ణతో పాటు అన్నాబత్తుల శివకుమార్, డైమండ్ బాబు, పానుగంటి చైతన్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుంటూరులో సెక్షన్ 30 అమల్లో ఉండడంతో ర్యాలీలు, మీటింగ్లు నిర్వహించకూడదని ప్రకటించారు పోలీసులు. అంబటి రాంబాబు నివాసానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లబోతున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూస్తున్నాం, చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సెక్షన్ 30 అమల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఓవర్ యాక్షన్ చేస్తున్నారు గుంటూరు పోలీసులు. అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారు. అర్ధరాత్రి లేళ్ల అప్పిరెడ్డి ఇంటికి వెళ్లారు. 2 సార్లు గోడకు నోటీసులు అంటించారు. ఫోటోలు తీసుకున్నారు పోలీసులు. అటు గుంటూరును అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా కూడా ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేయడం, పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలు చేయడం గతంలో కూడా చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అటు సాధారణ కార్యకర్తలను సైతం పోలీసులు బెదిరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు లీడర్స్ కి సంబంధించి విడదల రజని, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, యేసురత్నం, నూరి ఫాతిమా, నంబూరి శంకర్రావు, కిరణ్ కుమార్, అంబటి మురళీకృష్ణతో పాటు అన్నాబత్తుల శివకుమార్, డైమండ్ బాబు, పానుగంటి చైతన్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుంటూరులో సెక్షన్ 30 అమల్లో ఉందని, ర్యాలీలు, మీటింగ్లు నిర్వహించకూడదని పోలీసులు ప్రకటించారు. రైట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన, పోలీసులు విధిస్తున్న ఆంక్షలు, దీనికి సంబంధించి మాట్లాడడానికి మా కరెస్పాండెంట్స్ జాయిన్ అవుతున్నారు. అశోక్ జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా మా కరెస్పాండెంట్ సతీష్ కూడా జాయిన్ అవుతున్నారు. అశోక్తో మాట్లాడదాం. అశోక్, చెప్పండి, అప్పట్లో మొన్న మధ్యన అంబటి రాంబాబు నివాసం పైన దాడి, హత్యాయత్నం జరిగినప్పుడు టీడీపీ వాళ్ళు కర్రలతో, రాళ్లతో వచ్చారు. అప్పుడు సెక్షన్ 30 అమల్లో లేదు. వాళ్ళకి మద్దతుగా నిల్చున్నారు. ఇప్పుడు పరామర్శకు వెళ్తుంటే సెక్షన్ 30 అమల్లో ఉందని, దాంతోపాటు ప్రతి లీడర్కి నోటీసులు ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏం జరుగుతోంది గుంటూరులో? ఎలాంటి పరిస్థితి ఉంది? ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టినట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా అలాంటి పరిస్థితే ఉంది. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. కార్యకర్తలను ఎక్కడికక్కడ రానివ్వకుండా పూర్తిగా గుంటూరు నలుమూలలా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిలిపివేసే, కార్యకర్తలను లోపలికి రానివ్వకుండా పూర్తి స్థాయిలో అడ్డుకుంటూ ఉన్నారు. దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు.
అర్ధరాత్రి ఇంటికి వెళ్లి హడావిడి చేశారు. పూర్తిగా లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజని, అలానే నియోజకవర్గ సమన్వయకర్తలు చైతన్యతో పాటు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, యాక్టివ్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లకు అర్ధరాత్రి వెళ్లారు. నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించారు. కొంతమందికి నోటీసులు ఇచ్చారు, కొంతమందికి గోడ ఖండించి ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మీరు పాల్గొనకూడదు అంటూ పాల్గొనకుండా బెదిరించే ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రికి రాత్రే సెక్షన్ 30 అమల్లో ఉంది. ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదు, సమావేశాలు ఏర్పాటు చేయకూడదు అంటూ రాత్రి పోలీసులు సెక్షన్ 30 అమల్లో ఉందంటూ ప్రకటన చేశారు. గత 4 రోజుల నుంచి అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేసినప్పుడు సెక్షన్ 30 అమలు చేయలేదు. కర్రలతో తెలుగుదేశం గోండాలు నడి రోడ్డు పైన నిలబడినప్పుడు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు సెక్షన్ 30 అమలు చేయలేదు. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరు ఈ పర్యటనలో పాల్గొనకుండా చేయడానికి ఒక కుట్ర పన్నుతున్నారు. ప్రధానంగా ఏవైతే వెహికల్స్ ఉన్నాయో, మొన్న తెలుగుదేశం గోండాలు దాడి చేశారు. అంబటి రాంబాబు ఇంటి దగ్గర వెహికల్స్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఆ వెహికల్స్ కూడా అర్ధరాత్రి పోలీసులు ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం ఆ వెహికల్స్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఎందుకు ఇప్పుడు వచ్చి మీరు వెహికల్స్ తీసుకువెళ్తున్నారు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తారన్న భయంతో, వాటిని పరిశీలిస్తారన్న భయంతో మీరు తీసుకువెళ్తున్నారని అడ్డుకోవడం జరిగింది. అయితే తెల్లవారుజామున దొంగతనంగా వచ్చి కొన్ని వెహికల్స్ ను తీసుకువెళ్ళిపోవడం కూడా జరిగింది. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి పూర్తిగా ఎలాంటి చర్యలన్నిటికీ పోలీసులు ఉపక్రమిస్తున్నారు. ధ్వంసమైన వెహికల్ ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించకుండా, ఆయన కనపడకుండా చేసేందుకు కొన్ని వాహనాలు ఎత్తుకెళ్లిపోయారు. దాంతోపాటుగా నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనకుండా కుట్రపన్నుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున కుట్రపన్నుతున్నారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే గుంటూరు నలుమూలలా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. కార్యకర్తలు ఇప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైనా వస్తే దాడి చేస్తే అంబటి రాంబాబు నివాసం పైన హత్యాయత్నం కానీ దాడి సమయంలో కానీ ఎమ్మెల్యే కూడా తరలి వచ్చిన పరిస్థితి. మరి వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి కదా, వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేకి కానీ కార్యకర్తలకు కానీ? ఎందుకంటే ధ్వంసం చేసిందే వాళ్ళు. మరి ఇలాంటి సమయంలో వాళ్ళు మళ్ళీ ఒక గందరగోళ పరిస్థితి, హింసా పరిస్థితి సృష్టించడానికి గ్యారంటీ ఉంది? వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. కానీ పోలీసులు వాళ్ళకి ఎలా కాపు కాస్తున్నారంటే, స్వయంగా అంబటి రాంబాబే మా ఇంటి పైన దాడి చేశారు, మా కార్యాలయం పైన దాడి చేశారు, మా వాహనాలను ధ్వంసం చేశారు. అందులో పాల్గొన్న వ్యక్తులు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి, అలానే ఆమె భర్తతో పాటు మరొక 25 మంది భారీ స్థాయిలో ఒక గ్రూపును గ్యాదర్ చేసి వాళ్ళంతా వచ్చి మా పైన దాడి చేశారు కాబట్టి వాళ్ళపైన కేసు కట్టాలని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే స్థానిక ఎమ్మెల్యే పైన కేసు కట్టలేదు. కేవలం ఒక్క పేరుతో, ఒక తెలుగుదేశం నాయకుడు పేరుతో కేసు నమోదు చేశారు. అందులో ఆ ఎఫ్ఐఆర్లో స్థానిక ఎమ్మెల్యే పేర్లు లేవు, ఆయన భర్త పేర్లు లేవు. దాదాపు రాంబాబు ఫిర్యాదులో దాదాపు 25 మంది పేర్లు ఇచ్చారు. ఆ పేర్లు ఎక్కడా కనపడలేదు, ఒక్క నాయకుడి పేరు మాత్రమే కనిపించారు. అంటే పోలీసుల పరిస్థితి ఎలా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బిందు రైట్. ఓకే, చూస్తున్నాం ప్రస్తుతం అశోక్ అంబటి రాంబాబు నివాసం దగ్గర ఉన్నట్టుగానే కనబడుతోంది. మా కరెస్పాండెంట్ సతీష్ కూడా ఉన్నారు. చూస్తున్నాం మనం నోటీసులు ఇచ్చిన వాళ్ళ పేర్లు కనబడుతున్నాయి. గుంటూరులో సెక్షన్ 30 ప్రస్తుతం అమల్లో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఒక విషయం గమనించాలి. గతంలో అంబటి రాంబాబు టెంపుల్కి వెళ్ళి వస్తున్న సమయంలోనే ఆయన పైన కర్రలు, రాడ్లతోటి దాడి చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు అంబటి రాంబాబు నివాసం పైన కూడా దాడి చేశారు, అటు జోగి రమేష్ ఇంటి పైన కూడా దాడి చేశారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సమయంలో హింసకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి, ఎవరికి నోటీసులు ఇవ్వాలి? ప్రస్తుతం ఈ ప్రశ్న మన ముందుంది. సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్ చెప్పండి, హింస సృష్టించే అవకాశాలు గత పరిణామాలను బట్టి చూస్తే 100% గల్లా మాధవి అనుచరులు లేకపోతే అక్కడున్న టీడీపీ గూండాలకు ఉంది. అసలు ఇవ్వాల్సింది నోటీసులు వాళ్ళకి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి ఇవ్వడం చూస్తున్నాం. ఎక్కడికక్కడ కార్యకర్తలను అడ్డుకోవడం చూస్తున్నాం.